నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ఒక రైటర్, అదేవిధంగా ఒక డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర్ కామేశ్వరరావు గారి నుంచి సార్ రెండు మాట మినిట్ నుంచి. కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా గొప్ప దర్శకుడు. ఎంత గొప్ప దర్శకుడో అంత సింపుల్గా ఉంటాడు మనిషి పెద్ద పొడగిరి కాదు, కాస్త నల్లగా ఉంటాడు, ఎప్పుడు పంచి కట్టుకుంటాడు, ఒక జుబ్బా వేసుకుంటాడు. ఆయన చూసి అసలు డైరెక్ట్ అనుకోరు, అంత సింపుల్గా ఉంటాడు. ఆయన చదువుకునేటప్పుడే నిక్కర వేసుకున్నాడు. డిగ్రీకి కూడా నిక్కర్తోనే డిగ్రీ రాసినట్టున్నాడు ఆయన. తర్వాత మెడ్రాస్ వచ్చిన తర్వాత అప్పట్లో అందరూ పంచలే కదా, పంచే లాల్చి ఆ విధంగా చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన్ని చూసి అసలు డైరెక్ట్ అనుకోడు. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింకర్, వెరీ గుడ్ స్కాలర్, చాలా తెలివైన వాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు మనిషి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటామే, దానికి ఉదాహరణ అనమాట కమలాకర్ కామేశ్వరరావు గారు. కమలాకర్ కామేశ్వరరావు గారు మొట్టమొదట ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా చంద్రహారం. ఓకే, నేను మొట్టమొదటి సినిమా చూసింది చంద్రహారం తెనాల్లో. సో ఆయన తీసినటువంటి చంద్రహారం సినిమాలో సావిత్రి చాలా సినిమాల్లో అద్భుతంగా నటించినటువంటి హీరోయిన్గా నటించినటువంటి సావిత్రి అందులో ఒక చిన్న వ్యాంపు క్యారెక్టర్. ఓకే, అందులో చాలా గమ్మత్తుగా ఉంటుంది. సావిత్రి వ్యాంపు ఎలా వేసిందని అనుకుంటాం. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎవరైనా ముందు చిన్న స్థాయి నుంచి పైకి రావాల్సిందే. డైరెక్ట్గా ఎవరు హీరోగా కాలేరు, హీరోయిన్గా కాలేరు. ఆ విధంగా అందులో వ్యాంపు క్యారెక్టర్ వేసింది సావిత్రి. పోతే ఆ చంద్రహారం సినిమాని చాలా లార్జ్ స్కేల్లో తీద్దాం అనేటటువంటి ఉద్దేశం కలిగింది విజయ సంస్థ వాళ్ళకి. విజయ సంస్థ అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు. వాళ్ళు ఎందుకు అంత లార్జ్ స్కేల్లో తీద్దాం అనుకున్నారంటే, జమినీ వాసన్ గారు చంద్రలేఖ అని చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. అది బ్రహ్మాండంగా ఆడింది, చాలా లావిష్గా ఖర్చు పెట్టి తీశారు. దానికి తగ్గట్టు మంచి వసూళ్లు కూడా చేసింది అది. సో అక్కడ జమినీ వాసన్ మంచి మూమెంట్లో ఉన్నాడు ఆయన. సరే, ఆ విధంగా ఒక మంచి లార్జ్ స్కేల్లో సినిమా తీద్దామని చెప్పి చంద్రహారం తీశారు. ఈ చంద్రహారంతో పాటు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో మరొక సినిమా కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. అది పెళ్లి చేసి చూడు అనుకుంటే, రిమెంబర్ వెల్. అయితే ఈ రెండు సైమల్టేనియస్గా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎల్వి ప్రసాద్ గారి సినిమా ఏమో చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంది. అయితే చంద్రహారం సినిమా మాత్రం, అంటే కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా చాలా స్లోగా వెళుతూ ఉంది. అది ఆ సినిమా ఎల్వి ప్రసాద్ గారి సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇది ఇంకా సగం కూడా కాలేదు. అసలు వేర్ లైస్ ది ప్రాబ్లం. అసలు ఈ రెండో సినిమా ఫినిష్ అవుతున్నా కూడా ఇది ఎందుకు ఇంకా స్లోగా నత్తనడక నడుస్తుందో అని ఆలోచించి ఆ సినిమా ఆపేశారు, సగంలో ఆపేశారు. ఆపేసి ఈ ఎల్వి ప్రసాద్ గారి సినిమా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమాకి వచ్చారనమాట, చంద్రహారం సినిమాకి. ఈలోగా ఎల్వి ప్రసాద్ గారి సినిమా రిలీజ్ చేశారు. అది బాగా ఆడింది, డబ్బులు కూడా వచ్చాయి. చంద్రహారం ఎందుకు ఆ విధంగా లేట్ అయ్యింది, అందులో కథలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆర్టిస్టులు నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నందువల్ల ప్రాబ్లం ఉందా అని చెప్పి అక్కడ విజయ సంస్థలో ఉండేటటువంటి మేధావులందరూ, నాగిరెడ్డి గారు, చక్రపాణి, కమలాకర్ కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూర్చుని ఆ కథని కొంచెం రిపేర్ చేశారు, బెటర్మెంట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎల్వి ప్రసాద్ గారి సినిమా బాగా ఆడింది, కానీ వీళ్ళు ఇంత లావిష్గా చేసి అంతమంది మేధావులు కూర్చుని తయారు చేసినటువంటి సినిమా కూడా ఫ్లాప్ అయింది. చంద్రహారం బాగా ఆడలేదు. సో కమలాకర్ కామేశ్వరరావు గారు చాలా తెలివైన వాళ్ళు, చాలా మేధావి అనేటటువంటి విషయం అక్కడ వాళ్ళందరికీ తెలుసు. అయితే మనకి ఆడియన్స్ ఏది రిసీవ్ చేసుకుంటారు, ఏ సినిమా బాగా ఆడుతుంది అని
చెప్పడం చాలా కష్టం. ఉమ్. ఉదాహరణకి పూరి జగన్నాథ్ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఏమండి పోకిరి సినిమా అంత బాగా ఆడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, మహేష్ బాబు హీరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమ్. అని చెప్పాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో. ఓకే. ఏబిఎన్. అయితే అసలు మరి అందులో ఏముంది అంత బాగా ఆడటానికి అని ఆర్కే గారు అడిగితే పూరి జగన్నాథ్ చెప్పాడు, ఏమండి ఓ 2 సంవత్సరాలు అయిన తర్వాత అది ప్రొజెక్షన్ వేసుకొని చూశాను నేను, ఆ సినిమాలో ఏముందో మళ్ళీ తెలుసుకుందామని. తను తీసిన సినిమాయే, ఎందుకంత బాగా ఆడిందో తనకే అర్థం కాలే. సార్ వేసుకుని చూశాను, అసలు నాకు అర్థం కాలేదండి ఎందుకు ఆడిందో అని అన్నాడు. అలాగా కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో ఎందుకు ఆడవో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ విధంగా చంద్రహారం ఎంత ఖర్చు పెట్టి తీసినా కూడా ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టి తీసారు ఆ సినిమా. సో అది ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అయితే తర్వాత పాతాళ భైరవి తమిళ్లో తీద్దాం అనుకున్నారు. తమిళ్లో పాతాళ భైరవి కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు కదా, అది తెలుగులో సూపర్ హిట్ అయింది. దాన్ని తమిళ్లో చేద్దామని మళ్ళా కమలాకర కామేశ్వరరావు గారికి ఇచ్చారు. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినా. ఓకే. సో అది కూడా ఫ్లాప్ అయింది తమిళ్లో. 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు 2 సినిమాలు ఫ్లాప్ అయినా ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి కమలాకర కామేశ్వరరావు గారి మీద ఉండేటటువంటి నమ్మకం, విశ్వాసం, ఆ విశ్వాసంతో ఎన్టీ రామారావు గారు పెంకి పెళ్ళామని సినిమా తీశారు. దురదృష్టవశాత్తు అది కూడా ఫెయిల్ అయింది. అంటే కమలాకర కామేశ్వరరావు గారి కెరీర్ స్టార్ట్ అవుతూ వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ 3 సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరు సినిమా ఇస్తారు? ఈ రోజుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ని అసలు అడ్రస్ ఉండదు, అసలు పట్టించుకోరు. అయితే ఎన్టీ రామారావు గారు ఆయన మీద నమ్మకంతో పాండురంగ మహత్యం అనేటటువంటి ఒక భక్తిరసమైనటువంటి చిత్రానికి దర్శకుడిగా పెట్టుకుని కమలాకర కామేశ్వరరావుకి అప్పచెప్పారు. ఓకే. ఆ సినిమా బాగా చేశాడు ఆయన. ఆ సినిమాతో కనకవర్షం కురిసింది పాండురంగ మహత్యం. ఆ పాండురంగ మహత్యాన్ని బాలకృష్ణ గారితో కూడా తీసినట్టున్నారు ఈ మధ్య. ఓకే. తీశారు. తర్వాత పాండురంగ మహత్యానికి ఆరిజిన్ ఏంటంటే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు పాండురంగ మహత్యం చేశాడు. దానికి ఇన్స్పిరేషన్ అనమాట. అది చూసి రామారావు గారు ఇది తెలుగులో చేస్తే భక్తిరసమైనటువంటి సినిమా, ఇది మన ఆడియన్స్కి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో వర్కౌట్ చేశారు. అది బాగా ఆడింది. అందులో తల్లిదండ్రుల్ని పట్టించుకున్నటువంటి ఒక హీరో అనమాట పాండురంగడు. సో అందులో అమ్మ అని పిలిచిన ఆదరించవేమమ్మ అని ఒక అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. ఆ పాట ఘంటసాల గారు పాడారు. ఆ పాట ఆఖరిలో అతను రియలైజ్ అవుతూ ఏడుస్తూ పాడతాడు. ఆ పాట చాలా అద్భుతంగా చాలా పెద్ద హిట్ అయింది. సెన్సేషనల్ హిట్. డబ్బులు కూడా బాగా వచ్చాయి. అప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు 3 సినిమాలు ఫ్లాప్ అయినా ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవడంతో ఆయన మీద ఉండేటటువంటి గిలి తొలగిపోయింది. ఏంటి ఇంత తెలివైన వాడు, ఇంత మేధావి, అటువంటి వాడు వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ ఇచ్చేయంటే అనేటువంటి ఒక గిలి ఉంటుంది కదా, ఆ గిలి తొలగిపోయింది. అయితే కమలాకర కామేశ్వరరావు గారు అంత తెలివైనవాడు, అంత మేధావి అనుకోవటానికి కొంచెం వెనక్కిడితే కమలాకర కామేశ్వరరావు గారు బందరు నివాసి. బందరు మచిలీపట్నం అనమాట. ఆ మచిలీపట్నంలోనే డిగ్రీ కంప్లీట్ చేశాడు. డిగ్రీ కంప్లీట్ చేసి 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటూ ఆ మచిలీపట్నంలో ఒక మంచి లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరిగేస్తూ ఉండేవాడు. ఆ విధంగా సినిమా పత్రికలు కూడా తిరిగేసేవాడు. ఈ సినిమా పత్రికలు తిరిగేస్తూ అక్కడ సినిమాలు చూస్తూ ఉండేవాడు.
అక్కడ మచిలీపట్నంలో అప్పుడు 1 2 థియేటర్స్ ఉన్నాయేమో. మంచి రిలీజ్ సినిమాలు చూడాలంటే విజయవాడ వచ్చి కూడా సినిమాలు చూసి వెళ్ళేవాడు ఆయన. సినిమాలు చూసి సినిమాల మీద రివ్యూలు రాసేవాడు. ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, ఇందులో స్క్రీన్ ప్లే బాగలేదు అని ఒక చక్కని విశ్లేషణ ఇచ్చేవాడు. ఈయన రాసి ఈ విశ్లేషణ వేసి కృష్ణా పత్రికలకు ఇచ్చేవాడు. ఓకే, టీవీ ఛానల్కి వార్తాపత్రికలు ఇచ్చేవాళ్ళు. వార్తాపత్రిక, కృష్ణా పత్రిక అని చాలా ఫేమస్ వార్తాపత్రిక. ఓకే, ఆ వార్తాపత్రికలో ఈయన సినిమాల గురించి వచ్చేటటువంటి రివ్యూలన్నీ పడుతుండేవన్నమాట. పడుతూ ఉంటే అప్పట్లో ఒక 2 సినిమాలు పోటాపోటీగా తీశారు. ఏంటంటే లక్ష్మమ్మ కథ అని ఒకటి, శ్రీలక్ష్మమ్మ కథ అని ఒకటి, తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం అని ఒకటి. మొత్తానికి ద్రౌపది మీదే, ద్రౌపదిని సబ్జెక్ట్ పెట్టుకుని 2 సినిమాలు తీశారు. ఒక సినిమా ఏమో బాగా ఆడింది, తర్వాత రిలీజ్ చేసిన సినిమా మాత్రం బాగా ఆడకపోతే ఈయన ఏం చేశాడు, ఆ ద్రౌపది మాన సంరక్షణ, ద్రౌపది వస్త్రాభరణం ఒక సినిమా, వస్త్రాపహరణం, రెండోది ద్రౌపది మాన సంరక్షణ. ఆ ద్రౌపది వస్త్రాపహరణం చాలా బాగా ఆడింది, దానికి డబ్బులు కూడా వచ్చాయి. రెండో దానికి రాకపోయేసరికి ఈయన ఏం చేశాడు, ఆ సినిమా బాగా ఆడింది, దానికి డబ్బులు వచ్చాయి, కానీ ఆ సినిమా కన్నా ఈ సినిమా చాలా బాగుంది అని ఒక విశ్లేషణ రాశాడు. రాసేసరికి మెడ్రాస్లో ఉన్న మేధావులు చూశారు. చూసి ఆ సినిమా బాగుంది, డబ్బులు వచ్చేదానికి, తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది, దీనికి డబ్బులు రాలేదు, ఇది బాగుంది అని అన్నాడు అని ఆ సినిమా ప్రముఖులేమో ఈయన్ని పిలిపించారు మెడ్రాస్. ఓకే, పిలిపించి ఆ నిర్మాత అన్నాడు, ఎందుకు బాగుంది ఆ సినిమా, ఎందుకు బాగుంది, మేము తీసిన సినిమా చాలా బాగుండింది, డబ్బులు వచ్చాయి కదా, ఆ సినిమా బాగుందని నువ్వు ఎట్టా చెప్పావంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇది ఇలా బాగుంది, ఇక్కడ బాగలేదు, అది బాగుంది, ఇక్కడ బాగలేదు, దాని కలెక్షన్స్ వచ్చే సినిమా బాగా ఆడి ఉండొచ్చు, దీంతో కంపేర్ చేస్తే అది గొప్పగా ఏం లేదు అని ఆ విశ్లేషణ ఇస్తే వాళ్ళకి నచ్చింది ఈ విశ్లేషణ. ఓహో, ఇతను ఇంత ఆలోచిస్తున్నాడు, ఇంత చక్కగా ఆలోచిస్తున్నాడు అని ఆ విధంగా అతనికి సినిమాలో అప్రెంటిస్గా చేసేటటువంటి ఒక అవకాశం దొరికింది అన్నమాట. అప్పట్లో అప్రెంటిస్, ఓకే, అప్పట్లో అప్రెంటిస్, అసిస్టెంటు, అసోసియేటు, తర్వాత డైరెక్టర్, కో-డైరెక్టర్ అనేది లేదు. ఈ విధంగా సినిమాలు చూసి వాటి మీద ఇచ్చినటువంటి విశ్లేషణల పత్రికలో పడటం వల్ల అతను తెలివితేటలకు ఒక గుర్తింపు వచ్చి ఆ విధంగా సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యాడని చాలా నేను చదువుకున్న వీటి కానీ సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి కానీ మనకి తేటతెల్లమవుతుంది. ఓకే, మరి ఈ రోజుల్లో ఎందుకు రావట్లేదు సార్ ఇట్లా పౌరాణికం కానీ, లేకపోతే అప్పట్లో సినిమాలు అంటే ఎవరు తీయలేకపోతున్నారా ఎట్లా? పౌరాణిక సినిమాలు తీయాలి అంటే ఆ పౌరాణిక సినిమాల మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ ఉన్నాయి. నేను బాపు గారి దగ్గర సంపూర్ణ రామాయణ సినిమా పనిచేశాను. మాకు ఆ సినిమా చేసే ముందు రామాయణాలు, వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, అలాగా 3-4 రకాల రామాయణాలు పుస్తకాలు పడేసి మీరు చదవండి అని అన్నారు. అంటే డైరెక్టర్ చదవటమే కాదు, అసిస్టెంట్స్ ఆ సినిమాకి పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఆ కథా పరిజ్ఞానం ఉంటే బెటర్ అవుతుందని చెప్పి ఆ పుస్తకాలు స్టడీ చేశాం అనమాట. అంటే ఒక పౌరాణిక సినిమా తీయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి బుక్స్ చదవాలి, బాగా నాలెడ్జ్ ఉండాలి దాని మీద. పౌరాణిక సినిమాలు తీయగలిగేటటువంటి మేధావులు 3 ఉన్నారు. ఎవరంటే నెంబర్ 1 కేవీ రెడ్డి గారు, నెంబర్ 2 కమలాకర్ కామేశ్వరరావు గారు, నెంబర్ 3 ఎవరో చెప్పగలవా? చెప్పండి మీరే. ఆ పౌరాణిక సినిమాలు మీరు చూసి ఉన్నావో లేదో. నెంబర్ 3 ఎన్టీ రామారావు గారు. పౌరాణిక సినిమాలు తీయాలి అని అంటే ఆ పౌరాణిక ఆ రామాయణం మీద కానీ, భారతం మీద కానీ ఒక పట్టుండి బాగా చదివి దాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి
వ్యక్తులు వాళ్ళు ముగ్గురే. ఉమ్. కేవీ రెడ్డి గారు సోషల్ సినిమాలు చేశాడు ఆయన, కేవీ రెడ్డి గారు. తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు, పౌరాణిక సినిమాలు చేశాడు. అలాగే రామారావు గారు కూడా సోషల్ సినిమాలు చేశారు, పౌరాణిక సినిమాలు అద్భుతంగా చేశాడు రామారావు గారు. అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా అద్భుతంగా సినిమాలు తీశాడు. అందుకే కేవీ రెడ్డి గారిని చెప్తారు కానీ కమలాకర్ కామేశ్వరరావు గారు చేసినటువంటి ఆ సినిమాలు మహామంత్రి తిమ్మరసు, తర్వాత బాలరామాయణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, నర్తనశాల అద్భుతమైనటువంటి సినిమా. అన్ని సినిమాలు చేశాడు. వినాయక విజయం అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. ఆయనది చాలా లో ప్రొఫైల్ కమలాకర్ కామేశ్వరరావు గారు. సో ఆ లో ప్రొఫైల్ అయినందువల్ల, అప్పట్లో ఇంత మీడియా లేకపోయినందువల్ల కూడా, తర్వాత వ్యక్తి కూడా, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకో, నలుగురిలోకి వచ్చి అది ఇది ఈ షాట్ అలాగా ఆ షాట్ అలాగా టాట్ టూట్ అంటాడు. అయితే వాడు సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది, ఆడంబరం ఎక్కువ. కానీ కమలాకర్ కామేశ్వరరావు చాలా సింపుల్గా డైరెక్ట్గా కూడా అనిపించదు ఆయన చూస్తే, అలా ఉంటాడు. సో అందువల్ల మీడియా లేకపోవటం వల్ల కానీ, లేకపోతే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ వల్ల కానీ, ఆ సింప్లిసిటీ వల్ల కానీ, లో ప్రొఫైల్ వల్ల కానీ ఆ విధంగా కొంతమంది ఉంటారు. అయితే అంత మాత్రాన ఏ మేధస్సు ఏమీ తేడా ఉండదు. ఉదాహరణకి బాపు గారే ఉన్నారు. బాపు గారు పొట్టిగా చాలా సింపుల్గా ఉంటాడు. ఎటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు తీశాడు ఆయన బాపు గారు. ఆ విధంగా ఆ కోవలకు వచ్చేటటువంటి ఒక గొప్ప మేధావి కమలాకర్ కామేశ్వరరావు గారు అన్నమాట. అయితే కమలాకర్ కామేశ్వరరావు గారు సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత ఓ చిన్న గదిలో ఉన్నాడు. చిన్న గదిలో ఉంటే ఆయనకు ఒక రూమ్మేట్ తోడయ్యాడు. ఆయన ఏంటి, ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ పనులు నేర్చుకుంటుండేవాడు. ఈయనేమో డైరెక్షన్లో చేరాడు, అప్రెంటిస్గా చేరాడు. ఒక ఆయనేమో డైరెక్టర్ అప్రెంటిస్ కమలాకర్ కామేశ్వరరావు, రెండో ఆయనేమో ప్రొడక్షన్ మేనేజర్. ఆ ప్రొడక్షన్ మేనేజర్ పేరేంటి, కేవీ రెడ్డి, కేవీ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఫ్రెండ్స్ అయ్యి కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్లో ఉన్నా కూడా అప్పుడు ఏంటంటే సినిమాకి పనిచేసేటువంటి టెక్నీషియన్స్ షూటింగ్ జరుగుతూ ఉంటే షూటింగ్లో షార్ట్ ఎట్ట తీస్తున్నారు, కెమెరామెన్ ఎట్ట చేస్తున్నాడు, ఆర్టిస్ట్ ఎట్ట చేస్తున్నారు అని అబ్జర్వ్ చేసేవాళ్ళు. అంటే 4 విషయాలు తెలుసుకొని ఆ ఫ్యూచర్లో కూడా మనకి పనికి వస్తుందన్న ఉద్దేశంతో బాగా పరిశీలనగా అబ్జర్వ్ చేశారు సెట్లోకి వచ్చి. ఓకే. అయితే వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమని, నువ్వు డైరెక్టర్ అయితే నన్ను అసిస్టెంట్గా పెట్టుకో, నేను డైరెక్టర్ అయితే నిన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటాను. వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. అయితే కేవీ రెడ్డి గారికి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. భక్తపోతన ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్. ఈయన డైరెక్షన్లో ఉన్నాడు కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్లో ఉన్నారు. నువ్వు ప్రొడ్యూసర్ అయ్యావనుకో, డైరెక్షన్ ఎవరికి ఇస్తావు? అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కమలాకర్ కామేశ్వరరావు గారికి ఇస్తావు కదా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, మూలా నారాయణ స్వామి గారని ఆయన ఫ్రెండ్, కేవీ రెడ్డి గారి ఫ్రెండ్ మూలా నారాయణ స్వామి గారు, తర్వాత పార్ట్నర్స్ వేరే బిఎన్ రెడ్డి గారు తరపున పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు కలిపి కేవీ రెడ్డిని డైరెక్టర్గా పెట్టి సినిమా చేద్దామని భక్తపోతన సబ్జెక్ట్ తయారు చేశారు. సబ్జెక్ట్ తయారు చేస్తే అందరూ పెదవి విరిచారు. ఆయన డైరెక్టర్ అయ్యాడు కదా, మరి కమలాకర్ కామేశ్వరరావు వాళ్ళిద్దరూ ఒప్పందం ప్రకారం ఈయన అసిస్టెంట్కి చేరాడు. ఇతను డైరెక్షన్లో ఉన్నాడు, ఇతనికి డైరెక్షన్ ఇవ్వకుండా అతను ప్రొడక్షన్లో ఉండేటటువంటి వ్యక్తికి డైరెక్షన్ ఇచ్చారేంటని కేవీ రెడ్డి గారి దర్శకత్వం మీద ఈ పార్ట్నర్స్ ఏమో పెదవి విరిచారు. విరిస్తే అప్పుడు మూలా నారాయణ స్వామి గారు కేవీ రెడ్డి గారి ఫ్రెండ్ అనమాట. ఆయన ఏమన్నాడు, మీటింగ్ పెట్టి పార్ట్నర్స్ అందరినీ మీటింగ్ పెట్టి, మీరు కేవీ రెడ్డి మీద నాకు చాలా నమ్మకం ఉంది, అతను సినిమా బాగా డైరెక్ట్ చేస్తాడు, నాకా నమ్మకం ఉంది, మీకు నమ్మకం ఉన్నట్లేదు. అయితే సినిమా కానీ
నష్టం వస్తే నేను భరిస్తా, లాభాలు వచ్చాయనుకో అందరం పంచుకుందాం అన్నాడు. అనేసరికి అప్పుడు పార్ట్నర్స్ ఓకే అన్నారు. మొత్తానికి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో భక్తపోతం తయారు చేశారు. భక్తపోతం సూపర్ హిట్ అయింది. అక్కడ ఫస్ట్ సినిమాతో కేవీ రెడ్డి గారి పేరు వచ్చింది. కమలాకర్ కామేశ్వరరావు గారు 3 ఫ్లాపులు తీసిన తర్వాత పాండురంగ మహత్యంతో పేరు వచ్చింది. కేవీ రెడ్డి గారికి ఫస్ట్ సినిమాతో పేరు వచ్చింది. అది ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. అవును. సో ఆ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారి ప్రయాణం విజయవాహినిలో, తర్వాత బయట కూడా ఎన్టీ రామారావు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఆ విధంగా వెళుతూ ఉందన్నమాట వాళ్ళ ప్రయాణం. అయితే ఒకసారి ఒక కన్నడ సినిమాని తీసుకొచ్చారు. కన్నడంలో ఒక హిట్ అయిన ఒక సినిమా తీసుకొచ్చి అందులో మెయిన్ క్యారెక్టరు సూర్యకాంతం క్యారెక్టర్. అది గుండమ్మ కథ సినిమా తయారైంది. ఆ కథ తీసుకొచ్చి కేవీ రెడ్డి గారికి ఇచ్చారు. కేవీ రెడ్డి గారు ఏమన్నారు, ఇందులో కథ లేదు, అసలు ఏ కథ ఏముంది, నేను ఈ సినిమా చేయను అన్నాడు. సరే కమలాకర్ కామేశ్వరరావు గారు ఉన్నాడు కదా, సరే కేవీ రెడ్డి చేయనంటున్నాడు, కేవీ రెడ్డి చేయకపోతే ఇంకెవరు చేయరా, ఇది మన కమలాకర కామేశ్వరరావుని తీసుకురండి అని కమలాకర కామేశ్వరరావు గారికి అప్పచెప్పారు. ఆయన గుండమ్మ కథ సినిమా తీశాడు. రామారావు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు, జమున పెద్ద కాస్టింగ్ పెట్టి అందులో సూర్యకాంతం మెయిన్ క్యారెక్టర్ పెట్టారు. సూర్యకాంతం మెయిన్ క్యారెక్టర్ పెట్టి సూర్యకాంతం క్యారెక్టర్ పేరు అందులో గుండమ్మ. ఆ గుండమ్మ చుట్టూ జరిగేటటువంటి కథ అన్నమాట అది. అది కేవీ రెడ్డి గారు బాగులేదన్న కథని కమలాకర కామేశ్వరరావు గారు తీసి సూపర్ హిట్ చేశాడు. సో ఈ విధంగా కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణిక సినిమాలే తీయటం కాకుండా సోషల్ సినిమాలు కూడా చేశాడు. గుండమ్మ కథ పెద్ద హిట్. అలాగే మహామంత్రి తిమ్మరుసు. మహామంత్రి తిమ్మరుసులో కృష్ణదేవరాయలు రామారావు గారు, మహామంత్రి ఏమో గుమ్మడి గారు. కృష్ణదేవరాయలు భార్య సంధ్య అని జయలలిత వాళ్ళ మదర్ వేసింది. జయలలిత మదరు సంధ్య. జయలలిత కన్నా చక్కగా ఉంటుంది ఫేసు, జయలలిత కన్నా అందగత్తే ఆవిడ. మహామంత్రి తిమ్మరుసు కూడా చాలా బాగా తీశాడు ఆయన. ఆయన తీసినటువంటి సినిమాలో చాలా అద్భుతమైనటువంటి సినిమా నర్తనశాల. విరటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేసేటటువంటి కథ అది. ఆ కథని అందులో ఎంత బాగా తీశాడు. అందులో ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఒకటి చాలా గమ్మత్తుగా ఉంటుంది. తర్వాత ఎన్టీ రామారావు గారు అందులో బృహన్నల వేషం వేస్తాడు. బృహన్నల వేషం వేసి ఆ హావభావాలు, అతను నాట్యాచార్యుడు, ఆ కొలువులో నాట్యాచార్యుడిగా ఆ రాజమహల్లో ఉండేటటువంటి వాళ్ళకి డాన్స్ నేర్పటం అన్నమాట. ఆ డాన్స్ మూమెంట్ కోసం ఆయన వెంపటి చిన్న సత్యం గారి దగ్గర బృహన్నలు అంటే ఆడతాను ఉండాలి కదా, ఆ హావభావాలు, ఆ స్టెప్స్ వేయటం, అదంతా డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని యాక్ట్ చేశాడు. ఎస్వి రంగారావు గారు ఆ క్యారెక్టర్కి జకర్తా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఎస్వి రంగారావు గారికి. ఎస్వి రంగారావు గారిని తీసుకొచ్చి భీముడికి పరిచయం వలనుడు అని, భీముడు వంటల వలనుడు మారువేషంలో అక్కడ వంటలు చేస్తూ ఉంటాడు. రేలంగి అనుకుంటా తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఈయన వంటల వలనుడు అద్భుతంగా పాకశాస్త్ర ప్రవీణుడు అని అంటాడు. అప్పుడు ఎస్వి రంగారావు గారు పాకాల మాటకేం కానీ ఆకారం భీకరంగా ఉంది అని ఆ డైలాగులు చెప్తూ ఉంటే ఎస్వి రంగారావు థియేటర్స్లో క్లాప్స్ అనమాట. అందులో ఎస్వి రంగారావు ఆ హావభావాలు, ఆ డిగ్నిటీ, ఆ మెజెస్టీ, అటువంటి ఆర్టిస్ట్ ఇప్పటి వరకు ఎవరు రాలా. ఎస్వి రంగారావు లాంటి ఆర్టిస్ట్ రాలా. గుండమ్మ కథలో యాక్ట్ చేసినటువంటి సూర్యకాంతం లాంటి ఆర్టిస్ట్ కూడా ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవచ్చు. తర్వాత డాన్స్ ఎల్వి జయలక్ష్మి డాన్స్ నేర్పుతూ ఉంటాడు రామారావు గారు బృహన్నల భాషలో. డాన్స్ నేర్పుతూ ఆడంగితనం చూపించడం. రామారావు గారికి, ఎస్వి రంగారావు గారికి ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చింది బృహన్నల భాషలో రామారావు గారికి. అక్కడ
రామారావు గారి పర్ఫార్మెన్సు ద్రౌపదితో ఏదో ఒక మాట చెప్పి అవునంటారా అంటది ద్రౌపది భాషలో ఉన్నటువంటి సావిత్రి అవునా అని అడుగుద్ది. అప్పుడు రామారావు గారు మీరు అవునంటే నే కాదంటానా, నే కాదంటే మీరు ఊరుకుంటారా అని ఆ గమ్మత్తుగా ఆడవాళ్ళ హొయ్యలు, ఆ చేతులు తిప్పటం, ఆ మూతి తిప్పటం ఎంత అద్భుతంగా చేశాడో రామారావు గారు. సో అటువంటి పర్ఫార్మెన్స్ రాబట్టుకునేది ఎవరు? డైరెక్టర్. ఇప్పుడు బంగారం ముద్ద ఉందండి, బంగారం ముద్ద ఏం చేసుకుంటాం? మెల్ల వేసుకుంటావా? దాన్ని నగిసి చెక్కి దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని ఒక మంచి నగ్గా తయారు చేస్తేనే కదా దాని అందం. ఆ ఆర్టిస్టుల్ని అంత చక్కగా మౌల్డ్ చేసి వాళ్ళ చేత ఆ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవటం చాలా గొప్ప. అటువంటి ఎంత అద్భుతమైనటువంటి సినిమాలు తీశాడు ఆయన. భారతం అందరికీ తెలుసు, భారతం చాలామందికి తెలుసు. అయితే ఈ భారతంలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఒకప్పుడు కుర్రలే కదా వాళ్ళు. ఇప్పుడు బాలురు స్టేజ్లో ఉండేటప్పుడు వాళ్ళు ఎలాగే బిహేవ్ చేశారు, వాళ్ళ మధ్యన జరిగినటువంటి డ్రామా ఏమిటి అని బాలభారతం పుస్తకాలు చదివాడో అయినా, లేకపోతే ఎవరి చేత విన్నాడో, లేకపోతే ఈయన కొంత కల్పన ఊహ ఉంటుంది కదా, ఆ విధంగా బాలభారతం అనేటటువంటి అందులో కృష్ణుడు, అర్జునుడు, పాండవులు, కౌరవులు వాళ్ళందరూ బాలురే కదా. సో ఆయన మేధస్సు ఉపయోగించి బాలభారతం అనేటువంటి సినిమా చేశాడు. చాలా అద్భుతంగా వచ్చింది. కృష్ణ తులాభారం, తర్వాత కురుక్షేత్రం. రామారావు గారు దానవీర సూర్యకర్ణ తీస్తుంటే కృష్ణ గారు ఆపోజిట్గా కురుక్షేత్రం తీశారు. ఆ కురుక్షేత్రాన్ని కూడా కమలకర కామేశ్వరరావు గారే చేశారు. శ్రీకృష్ణ పాండవం, శ్రీకృష్ణ అర్జున్, శ్రీకృష్ణ తులాభారం, రామానాయుడు గారి సినిమా, మైథాలజీ సినిమాలు, చాలా పౌరాణిక సినిమాలు, చాలా గొప్పగా, చాలా అద్భుతంగా, చాలా ఉదాత్తంగా, ఏ క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ ఔన్నిత్యాన్ని తగ్గకుండా తీసినటువంటి మేధావి కమలాకర కామేశ్వరరావు గారు. కథ వెళుతూ ఉండాలి, ఆ కథలో ఒక చక్కని నెరేషన్ ఉండాలి, చక్కని స్క్రీన్ ప్లే కథ నడుస్తూ ఉండాలి. అందులో క్యారెక్టర్స్ కృష్ణుడు, పాండవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకుల, సహదేవులు, ఇటు దుర్యోధనుడు, వీళ్ళ క్యారెక్టర్స్, కౌరవులు, ధృతరాష్ట్రుడు, ఇన్ని క్యారెక్టర్స్ని పోషించి అప్పుడు సినిమాల్లో దగ్గర 3 గంటల పైన ఉండేది. అవును, 3 గంటల పైన ఉండేది. చాలా నేత్రానందంగా చూసేవాళ్ళం మేము. నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్ళి టూరింగ్ టాకీస్ కింద ఇసుకలో కూర్చొని ఎన్టీ రామారావు గుర్రం మీద వస్తుంటే ఎగరటం అనమాట. తర్వాత అందులో క్యారెక్టర్స్, సావిత్రి ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్స్ వేసి ఏడుస్తూ ఉంటే మనం కూడా ఏడ్చేవాళ్ళు. చిన్నపిల్లలు మనం ఏడటం కాదు, పెద్దలు కూడా ఏడ్చేవాళ్ళు. సో అంత రసవత్రంగా వచ్చేవి అప్పట్లో సినిమాలు. అటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు, చూసాం. ఇప్పుడు పౌరాణిక సినిమాలు అద్భుతంగా తీయగలిగేటటువంటి ముగ్గురు గురించి చెప్పుకున్నాం కదా మనం. కేవీ రెడ్డి గారు, కమలాకర కామేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఒకసారి కమలాకర కామేశ్వరరావు గారితో అన్నారంట, ఎన్టీ రామారావు గారు ఆయన పౌరాణిక సినిమా డైరెక్ట్ చేస్తే నిమ్మకాయ నీళ్ళే తీసుకుంటాడు, ఉపవాసం ఉంటాడు, ఆయన అంత నిష్ఠగా చేస్తాడు. తర్వాత బొట్టు ఆయనే దిద్దుతాడు, ఎటువంటి బొట్టు పెట్టాలి అనేటటువంటి లేడీస్ అయినా సరే జెంట్స్కి అయినా సరే క్యారెక్టర్స్కి ఈయన చేత్తోనే బొట్టు తీర్చిదిద్దుతాడు. అంటే బొట్టు ఎలా ఉండాలి, సూర్యుడిని తలపించేటట్టు ఉండాలా, చంద్రాకారంలో ఉండాలా, నిలువుగా ఉండాలా, ఆ బొట్టుల మీద కూడా ఆయన చక్కగా పరిశోధన చేశాడు. అందుకే పౌరాణిక సినిమాలు డైరెక్ట్ చేసే ముగ్గురులో ఆయన ఒకటిగా చెప్పుకుంటాం. ఒకసారి ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు అన్నట్ట, కామేశ్వరరావు గారు మన తర్వాత పౌరాణిక సినిమాలు వస్తాయా అన్నాడంట. అంటే మనం ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో, మరి ఎంతో స్టడీ చేస్తాం,
ఇప్పుడు దానవేరు సూరకర్ణ సినిమా తీయాలి అంటే అది పెద్ద రికార్డు ఎన్టీ రామారావు గారు. దానికి మించినటువంటి వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి దానవేరు సూరకర్ణకి. దాని గురించి సపరేట్గా చెప్పుకుందాము. ఇంత కష్టపడి చేస్తున్నాము. రామారావు గారి కన్నా ఒక 14-13 సంవత్సరాలు పెద్ద కమలాకర కామేశ్వరరావు గారు. అయినా కూడా చాలా కష్టపడి చాలా శ్రమపడి రీటేక్ చేసి అది బాగా రాకపోతే ఇంకా తీసి ఈ విధంగా కష్టపడుతుంటే ఎన్టీ రామారావు గారు అనుకున్నారంట, నాకన్నా 14 సంవత్సరాలు వయసులో పెద్దవాడు, ఆయనే ఇంత కష్టపడుతుంటే ఇక నేనెంత కష్టపడాలి అని కమలాకర కామేశ్వరరావు గారిని చూసి అనుకునేవాడంట రామారావు గారు. ఒకసారి అన్నాడంట, మన తర్వాత పౌరాణిక సినిమాలు వస్తాయా, ఎవరైనా తీస్తారా అని అన్నాడంట ఎన్టీ రామారావు గారు అప్పట్లో. ఆ విధంగానే ఆ పౌరాణిక సినిమాలు ఇప్పుడు రావటం లేదు. ఆ పౌరాణిక సినిమాలు తీసేవాళ్ళు లేరా, చూసేవాళ్ళు లేరా? చక్కగా తీస్తే చూస్తారు. మనం బాగా ఏ కథ తీసినా ఆడియన్స్ చూస్తారు. అయితే వాటి మీద స్టడీ చేసి ఆ కథ మీద పరిశోధన చేసి చేయగలిగేటటువంటి దర్శకులు లేరని చెప్పుకోవాలి. ఇప్పుడు బాలభారతం ఉంది, బాలరామాయణం తీశాడు గుణశేఖర్. నేను అనుకోవటం పిల్లలతో బాలులతో సినిమా చేయటం ఎట్టాగనేటటువంటి విషయానికి వచ్చేటప్పుడు ఆ బాలభారతం బహుశా ఈయన చూసి ఉండొచ్చు గుణశేఖర్ గారు. చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని బాలరామాయణం తీశాడు. ఆయన చాలాళ్ళు తీశాడు, చాలా కష్టపడి తీశాడు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక పౌరాణిక సినిమా చేయాలి అని అంటే దానికి సంబంధించిన పాత సినిమాలు అది ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా. సో ఆ విధంగా వాళ్ళ అద్భుతమైనటువంటి సినిమాలు చూసి ఫ్యూచర్ జనరేషన్కి అటువంటి సినిమాలు తీయగలిగేటటువంటి దర్శకులకి మార్గదర్శకులయ్యారు. విజయ సంస్థలో పింగళి నాగేంద్రరావు గారు చాలా గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఆయన విజయ సంస్థలో అన్ని సినిమాలకి కథ, మాటలు, పాటలు అన్నీ ఒకడే వ్యక్తి. ఇప్పుడు తర్వాత ఏమైంది, కథ ఒకళ్ళది, స్క్రీన్ ప్లే ఒకళ్ళది, డైలాగులు ఒకళ్ళు రాస్తారు, పాటలు ఒకళ్ళు రాస్తారు. అప్పుడు కథ, మాటలు, పాటలు అన్నీ పింగళి నాగేంద్రరావు గారు రాశారు. పాతాళ భైరవి దగ్గర నుంచి వరుస సినిమాలు పింగళి నాగేంద్రరావు గారు రాశారు. ఆయన కూడా బందరు, మచిలీపట్నం, కమలాకర కామేశ్వరరావు గారి ఊరు. ఈ కమలాకర కామేశ్వరరావు గారు ఫస్ట్ గృహలక్ష్మి అనే సినిమాకి అప్రెంటిస్గా చేరాడు. అప్రెంటిస్గా చేస్తూ తర్వాత విజయ సంస్థకి వచ్చాడు. ఆయన విజయ సంస్థకి వస్తే ఈ పింగళి నాగేంద్రరావు గారు ఒక 2 సినిమాలు చేసి ఆ సినిమాలు బాగా ఆడకపోతే వెనక్కి తిరిగి వచ్చేసాడంట. వచ్చేసి బందర్లోనే ఉండి నాటకాలు రాసుకుంటున్నాడంట. అప్పుడు మెడ్రాసు వస్తా పోతా ఉన్నాడు కదా కమలాకర కామేశ్వరరావు గారు. బందర్ వచ్చి ఆయన్ని కలిసి మీరేం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే నాటకాలు రాసుకుంటున్నాను అన్నట్టు. మీరు 2 సినిమాలకు పనిచేశారు, ఆ అనుబంధం మీకు, మీరు డెఫినెట్గా మీరు కావాలి ఇండస్ట్రీకి, మీ ప్రతిభ నాకు తెలుసు అని చెప్పి పింగళి నాగేంద్రరావు గారిని తిరిగి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కమలాకర కామేశ్వరరావు గారు. అంటే ఒక కమలాకర కామేశ్వరరావు గారు ఒక అద్భుతమైనటువంటి రైటర్ని మనకి ప్రసాదించాడని చెప్పుకోవచ్చు. ఆ విధంగా తర్వాత ఆ బంధన్ నుంచి చాలా ప్రముఖులు వచ్చారు సినిమా ఫీల్డ్కి, వాళ్ళ గురించి తర్వాత చెప్పుకుందాం. ఈరోజు పౌరాణిక సినిమాల గురించి ప్రస్తావన వస్తే ముందు కేవీ రెడ్డి గారి పేరు చెప్తారు, కానీ ఆయనతో ధీటుగా జానపద చిత్రబ్రహ్మ అనేటువంటి పేరు పొందినటువంటి కమలాకర కామేశ్వరరావు గారిని కూడా ఆయన ప్రస్తావన కూడా తీసుకురావటం చాలా ఎంతో ఉదాత్తమైనటువంటి విషయం. అద్భుతమైన సినిమాలు చేశాడు ఆయన. పౌరాణిక సినిమాలు ఎవరన్నా తీస్తే భవిష్యత్తులో కమలాకర కామేశ్వరరావు గారు ఒక మంచి స్ఫూర్తి అవుతాడు అని
ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.